గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక వలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టక్సన్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారుడు. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాలో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. నిజంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఇక్కడ వాళ్ళని తిరిగి పంపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడి పౌరసత్వం పొందని వారిని తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్రమంగా వచ్చి వలసలు ద్వారా వచ్చి ఇక్కడ అమెరికాలో జీవనం పొందుతున్న వారిని తిరిగి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. డిపోర్టేషన్. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండరస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్ళగక్కుతున్నాయి. తమ దేశ వాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం పోర్ట్ బ్లిస్ సైనిక స్థావరం నుంచి అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్న అధికారులు. ఈ విధంగా ఇక్కడ విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ఇక్కడ సరైన పత్రాలు లేకుండా వచ్చిన వారిని ఈ విధంగా అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ట్రంప్ అన్నంత పనే చేసిరన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తాం, ఇక్కడ ఉండనివ్వమని చెప్పుకొస్తారు. అదేవిధంగా ఈ విధంగా అట్లా అందరినీ పంపిస్తే ఇక్కడ అమెరికాలో కొన్ని పనులు చేసేవాళ్ళు లేకుండా పోతారన్నట్టుగా అక్కడి వాసులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ. బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలను ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గంపగుత్తగా తిరస్కరించింది. వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్న వక్ఫ్ భూములను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించనుంది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లులోని 44 నిబంధనలకు విపక్షాలు సోమవారం ఒక్కరోజే 500కి పైగా సవరణలను ప్రతిపాదించాయి. ప్రస్తుత నిబంధనలనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని ముస్లింల మతపరమైన విధంగా వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ. బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. బిల్లులో 44 నిబంధనలకు విపక్షాలు సోమవారం ఒక్కరోజు 500కి పైగా సవరణలను ప్రతిపాదించాయి. ప్రస్తుత నిబంధనలనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని ముస్లింల మతపరమైన విధంగా వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ. ఇందౌర్ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి, మాణిక్రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ తదితరులు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం, దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం. ఇందౌర్ సంవిధాన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం నుంచి హాజరైన బట్టి పీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు. భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పేరుతో చలామణి అవుతూ రాజ్యాంగాన్ని మార్చాలని బ్రిటిష్ జనతా పార్టీ
ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రయత్నాలను అడ్డుకుంటున్న రాహుల్ గాంధీకి అందరం బాసటగా నిలిచి పోరాడదామని పిలుపునిచ్చారు. ఏఐసిసి ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో సోమవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ర రెడ్డి తదితరులు హాజరయ్యారు. విధంగా ఇది సోమవారం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో సోమవారం జై బాపు జై భీమ్ సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది ఇక్కడ దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ మంత్రులు కూడా హాజరైనట్టు చూసుకోవచ్చు రాష్ట్రం నుంచి. ఈ విధంగా ఇక్కడ బీజేపీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పేరుతో ఈ విధంగా ఇక్కడ మతతత్వ పార్టీగా ఈ విధంగా ఇక్కడ బ్రిటిష్ రాజ్యానికి అనుగుణంగా ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభలో మాట్లాడగా చూసుకోవచ్చు. దానికి వ్యతిరేకంగా ఇక్కడ రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు, మనం అందరం మద్దతు ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ పార్టీ రాజ్యాంగ నిబంధనలనే మార్చాలని ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అగ్రనాయకులు. ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమన్నట్టుగా ఇక్కడ సభలో మాట్లాడుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. గంగలో మునకతో దారిద్ర్యం నశిస్తుందా, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో కరిగే ఎవరి మనోభావాలను గాయపరచడం తన అభిమతం కాదని వ్యాఖ్య. మోడీకి కులగణన అంటే భయం, రాహుల్ గాంధీ. ఈ విధంగా ఇక్కడ జై బాపు జై భీమ్ జై సంవిధాన్, గంగలో మునకతో దారిద్ర్యం నశిస్తుందా అన్నట్టుగా ఇక్కడ మోడీని ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు మల్లికార్జున ఖర్గే. ఈ విధంగా ఎవరి మనోభావాలను గాయపరచడం తన అభిమతం కాదని వ్యాఖ్య. మోడీకి కులగణన అంటే భయం అని ఈ విధంగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి, వివాహాలు, విడాకులు, సహజీవనాలు ఆన్లైన్ నమోదు తప్పనిసరి. నాలో భారత్ డిఎన్ఏ ఉంది ఇండోనేషియా అధ్యక్షుడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పూజల్లో పాల్గొన్నారు. విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పూజలో పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా భూదాన్ భూముల దారదత్తంపై స్పందించిన అమోయ్ కుమార్పై విచారణ నివేదిక ఏది? వివరాలు సమర్పించకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. విధంగా భూదాన్ భూముల దారదత్తంపై స్పందించిన అమోయ్ కుమార్ విచారణపై నివేదిక ఏది? వివరాలు సమర్పించకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఈ విధంగా అమోయ్ కుమార్ విచారణ నివేదిక ఏది అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. ఈ విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని భూదాన్ భూముల దారదత్తంపై స్పందించారా అన్నట్టుగా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతే ఎక్కడి వరకు వచ్చింది విచారణ అన్నట్టుగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు చూడవచ్చు. అమెజాన్కు 102 కోట్ల బురిడి, హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు, 22 మందిపై కేసు. అమెజాన్కు 102 కోట్ల బురిడి, హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం. అమెజాన్కు 102 కోట్ల బురిడి కొట్టి హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం జరిగి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు, 22 మందిపై కేసు నమోదైనట్టు చూడవచ్చు. 6,87,677 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా నిధుల జమ. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10.91 కోట్లు. 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు 6,87,677 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరింది. ఆయా గ్రామాల్లోని అన్నదాతలకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. ఈ మేరకు రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆర్థిక శాఖ 579 కోట్లు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు చేసింది. 9.48 లక్షల ఎకరాలకు మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో
4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి 569 కోట్లను చెల్లించింది. 26న బ్యాంకులకు సెలవు కావడంతో 27 ఉదయం నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయి. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాలు వాటి లబ్ధిదారులు రైతు భరోసా 4,41,911, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180, రేషన్ కార్డులు 1,55,586, కొత్తవారు 51,912, పాత కార్డుల్లో నమోదు 1,03,674, ఇందిరమ్మ ఇల్లు 72,000. ఈ విధంగా ఇక్కడ 4 పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ విడతల వారీగా ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అందరికీ కాకుండా పూర్తి స్థాయిలో కాకుండా ఇక్కడ క్రమం పద్ధతిలో చెల్లించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొదటి రోజు 26న బ్యాంకులకు సెలవు కావడంతో 27న రైతు భరోసా అందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 4 లక్షల రైతు భరోసా 4,41,911 మందికి వీడ అకౌంట్లో డబ్బులు జమ అయ్యన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180, రేషన్ కార్డులు 1,55,586, విధంగా పాత కార్డుల్లో నమోదు 1,03,674, ఇందిరమ్మ ఇల్లు 72,000. ఈ విధంగా 4 సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా నిధుల జమ. రైతు భరోసా కింద 569 కోట్ల నిధులు జమ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోం. ఆయన 100 మంది భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫారసు చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. 100 మంది భాజపా కార్యకర్తలను గద్దర్ హత్య చేశారని, అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని. ఈ విధంగా ఇక్కడ గద్దర్కు సంబంధించి పద్మశ్రీ అవార్డు రావాల్సి ఉండే అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ఈ విధంగా బండి సంజయ్ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం గద్దర్ ఎన్నో మంది భాజపా కార్యకర్తలని హత్య చేశారని, ఆయన గద్దర్కు అసలు పద్మశ్రీ అవార్డు రాదు ఇవ్వబోమన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గద్దర్కు పద్మశ్రీ అవార్డు దక్కే అవకాశాలు ఉండే అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ఈ విధంగా బీజేపీ రాష్ట్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. గద్దర్కు పద్మశ్రీ అవార్డుకు గురించి. ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీస్ అందించింది. హైదరాబాద్లోని బస్ భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని అందించారు. నోటీసు అందించిన వారిలో ఈదూరు వెంకన్న, అప్పారావు, వెంకటగౌడ్ ఈయు, థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, బి యాదయ్య, టీఎంయు ఎండి మౌలానా, ఎన్ఎంయు కె యాదయ్య, బీకేయు ఎస్ సురేష్, బీడబ్ల్యూ యాదగిరి కేవీ ఉన్నారు. జేఏసీ తరపున ఒక నోటీసుతో పాటు 6 సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందించారు. రాష్ట్రంలోని అన్ని డిపో యూనిట్లలో నిర్ణయించిన రోజు మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసులో వెల్లడించారు. జేఏసీ ఆధ్వర్యంలో నోటీసు ఇవ్వడానికి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవుల్లో ఉండడంతో నోటీసులను మునిశేఖర్కు అందించారు. అనంతరం బస్ భవన్ నుంచి బయటకు వచ్చిన జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ డిమాండ్లను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల అద్దె వాహనాల విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసు అందించింది. హైదరాబాద్లోని బస్ భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని అందించారు. నోటీసు అందించిన
వారిలో ఈదురు వెంకన్న, అప్పారావు వెంకటగౌడ్, ఈయు థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, ఈ బి యాదయ్య, టిఎంయు ఎండి మౌలానా, ఎన్ఎంయు, కె యాదయ్య, బీకేయు, ఈ విధంగా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా నిరసన మరోసారి వాళ్ళ తరపున ఈ విధంగా సమ్మె నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తమ డిమాండ్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నోసార్లు సీఎంకి అదేవిధంగా మంత్రులకు విన్నవించినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తారు. ఈ విధంగా అక్కడ ఆర్టీసీ కమిషనర్ సజ్జనార్, ఎండి సజ్జనార్ లేకపోవడంతో ఈ విధంగా అక్కడ ఉన్న మునిశేఖర్కు అందజేసారు. ఈ విధంగా సమ్మె ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ విధుల్లోకి రాకుండా సమ్మె నిర్వహిస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లను నెరవేర్చాలి అన్నట్టుగా ఈ విధంగా సమ్మె కొనసాగిస్తామన్నట్టుగా ఇక్కడ వినతి పత్రం అందజేసినట్టుగా చూసుకోవచ్చు. కార్మిక సంఘాల నేతలు 16 ఏళ్లలో పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లక ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు వారిని అనుమతించొద్దని స్పష్టీకరణ. ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలో పిల్లలను థియేటర్లలో సినిమాలకు అనుమతించరాదని, దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేశారు. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది ఈ విధంగా గేమ్ చేంజర్ షోకు ఈ విధంగా అదనపు షోలు ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ బెనిఫిట్ షోలు నిర్వహించడంతో ఈ విధంగా హైకోర్టులో ఈ విధంగా ఇక్కడ నోటీసు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఇక్కడ 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించారా అదంటే ఈ విధంగా హైకోర్టులో సమర్పించడంతో పిటిషన్ వేయడంతో ఈ విధంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఈ విధంగా ఇక్కడ అదనపు షోలలో ఈ విధంగా పిల్లలు 16 ఏళ్లలోపు ఉదయం 11 గంటల ముందు షోకి, అదేవిధంగా రాత్రి 11 గంటల తర్వాత షోకి అనుమతించరాదు అప్పటి వరకు అన్నట్టుగా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. సూర్యాపేటలో పరువు హత్య, స్నేహితుడి చెల్లెలతో 6 నెలల క్రితం కులాంతర వివాహం వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం దారుణ హత్యకు గురైన యువకుడు. కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సూర్యాపేట పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. దీన్ని పోలీసులు పరువు హత్యగా ప్రాథమికంగా నిర్ధారించుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ళ గడ్లకు చెందిన ఈ విధంగా ఇక్కడ స్నేహితుడి చెల్లెని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇక్కడ అతనికి కులాంతర వివాహం అదేవిధంగా ఇక్కడ నచ్చకపోవడంతో ఈ విధంగా అతన్ని పరువు హత్య చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కులాంతర వివాహం విషయంలో పరువు హత్యగా భావిస్తున్నట్టు ఇక్కడ పోలీసులు చూస్తే ప్రేమించేస్తారు. నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లలో ఆకట్టుకునేలా విభిన్న ఆకృతులను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా వైఎంసీఏ నారాయణగూడ జంక్షన్లో ఫోటో ఫ్రేమ్ నమూనా ఏర్పాటు చేశారు. ఫ్రేమ్లో నుంచి చూస్తే అవతలి వైపు దృశ్యం నిజమైన ఫోటోలా అనిపిస్తుండడంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. విధంగా నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లలో ఆకట్టుకునేలా విభిన్న ఆకృతులను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా వైఎంసీఏ నారాయణగూడ జంక్షన్లో ఫోటో ఫ్రేమ్ నమూనా ఏర్పాటు చేశారు. ఫ్రేమ్లోంచి చూస్తే అవతలి వైపు దృశ్యం నిజమైన ఫోటోలో అనిపిస్తుండడంతో అటుగా వెళ్ళేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫోటో ఫ్రేమ్ని చూస్తే అది నిజమైన ఫోటోగా భావిస్తున్నట్టు చూడవచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. మిర్చి రైతుకు తెగుళ్ల కాటు, దిగుబడి తగ్గి నష్టాల పాలు, పంటను తొలగించిన మొక్కజొన్న అపరాల సాగుపై దృష్టి. రాష్ట్రంలో మిర్చి సాగు చేస్తున్న రైతులకు నల్లి, తామర పురుగు తెగుళ్లు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దిగుబడులు లేక సాగు చేసిన పెట్టుబడులు రాక నష్టాల పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.34 లక్షల ఎకరాల మేరకు మిర్చి పంట సాగు చేస్తున్నారు. అయితే పంటకు తెగుళ్లు సోకుతుండడంతో చీడపీడల నివారణకే ఎక్కువ ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పంటను కాపాడుకోవడానికి సగటున 5 రోజులకోసారి 1500 నుంచి 2600 వెచ్చించి పురుగు మందుల నివారణకు పిచికారీ చేస్తున్నామని పేర్కొంటున్నారు. వీటితో కలిపి దుక్కి దున్నడం, విత్తనాల కొనుగోలు, కూలీలు తదితర ఖర్చుల కోసం ఎకరం మిర్చి పంట సాగుకు 1 లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఇంత వెచ్చించినా కనీసం పెట్టుబడులు కూడా రాక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 25 నుంచి 28 క్వింటాల మిర్చి దిగుబడి వస్తుంది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన యాకన్న అనే రైతు ఈ ఏడాది 65,000 పెట్టుబడితో 30 కుంటల విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో తెగుళ్ల బారిన పడింది. ఫలితంగా అంతంత మాత్రంగానే దిగుబడి వచ్చింది. చేసేదేం లేక పంటను ఇలా మేకలు గొర్రెలకు మేతగా వదిలేశారు. విధంగా మిర్చి రైతుకు తెగుళ్ళ కాటు ఈ విధంగా ఎంతో పెట్టుబడి పెట్టి ఈ విధంగా ఎకరానికి ₹1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు ఈ విధంగా పంట దిగుబడి రాకపోవడంతో ఈ విధంగా తెగుళ్ళ వల్ల ఎన్నో పిచికారి చేసినా ఈ విధంగా మందులు ఎన్నో పై మందులు పిచికారి చేసినా కూడా ఈ విధంగా చివరికి తెగుళ్ళ బారిన పడి పంట నష్టాల పాలైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ తెగుళ్ళ వల్ల ఈ విధంగా కొత్త రకం వ్యాధి వచ్చి పడింది మిర్చికి. దీనివల్ల దిగుబడి తగ్గి నష్టాల పాలు. పంటను తొలగించి మొక్కజొన్న అపరాల సాగుపై దృష్టి. ఈ విధంగా పంటను తొలగించి ఇతర పంటలను సాగు చేసే విధంగా ఇక్కడ దృష్టి పెడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మిర్చి రైతులు ఒక విధంగా నష్టాల పాలవుతున్నారు తెగుళ్ళ వల్ల అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.